గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఓవర్కమింగ్ స్టేజ్ ఫియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇదొక పార్ట్. సో ఇంట్రడక్షన్ చూడండి. స్టేజ్ ఫియర్, ఆల్సో నౌన్ యాజ్ స్టేజ్ ఫ్రైట్ ఆర్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఈజ్ ఎ కామన్ physiological and emotional challenge faced by tourism professionals. In tourism, communication is not just about delivering information, it is about creating experiences, inspiring travelers, and representing destinations, cultures, and organization. సో స్టేజ్ ఫియర్ అనేది ఏంటంటే మనకు ఒక సైకలాజికల్ థింగే కాకుండా ఎమోషనల్ థింగ్. ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఏదైతే మ్యాటర్ అనేది డెలివర్ చేయాలి అనుకుంటుంది అది ఎలా డెలివర్ చేస్తున్నారు, కాన్ఫిడెంట్గా డెలివర్ చేస్తున్నారా లేదా, అండ్ స్టేజ్ ఫియర్ వల్ల ఏదైనా యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, మధ్య మధ్యలో బ్రేక్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ చేస్తున్నారా అనేది మెయిన్గా ఇంపార్టెంట్. ఎప్పుడైతే స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేస్తారో వాళ్ళు డెలివర్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ని క్లియర్ కట్గా పొలైట్ వేలో వాళ్ళకి డెలివర్ చేయగలరు. సో ఇందులో మనకి ఏంటంటే టూరిజంలో కమ్యూనికేషన్ అనేది ఓన్లీ ఒక ఇన్ఫర్మేషన్ డెలివర్ చేయడమే కాకుండా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ చేయడానికి, ట్రావెలర్స్ని ఇన్స్పైర్ చేయడానికి, డెస్టినేషన్కి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ అనేది క్రియేట్ చేయడానికి, గ్లోబల్గా కానివ్వండి ఆర్ నేషనల్గా కానివ్వండి, ఆ డెస్టినేషన్కి పర్టికులర్గా ఉన్న ఒక స్టేజ్ అనేది ఇంకా కొంచెం బెటర్ చేయడానికి అండ్ గ్లోబల్గా అందరికీ తెలిసేలా చేయడానికి. సో ఇలాగా ఎప్పుడైతే ఆ మ్యాటర్ని మనం డెలివర్ చేస్తున్నామో వాళ్ళకి అర్థమయ్యేలాగా అండ్ వాళ్ళు రీచ్ చేసుకుని దాన్ని విజువలైజ్ చేసుకునేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి టూర్ గైడ్స్ అనేవాళ్ళు. టూర్ గైడ్స్, ఫ్రంట్ ఎగ్జిక్యూటివ్స్, ట్రావెల్ consultants, students, event coordinators, and hospitality managers are often required to speak confidently in front of groups, international tourists, colleagues, and stakeholders. సో టూర్ గైడ్స్ కానివ్వండి ఆర్ మేనేజర్స్, అసలు ఈ సర్వీస్ సెక్టర్లో ఉన్న ప్రతి పర్సన్ కమ్యూనికేట్ అనేది చేయాలి టూరిస్ట్ పీపుల్స్ ముందు, గ్రూప్ ఆఫ్ పీపుల్ ముందు. కమ్యూనికేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు అన్న దాన్ని బట్టే వాళ్ళ యొక్క ప్రొఫెషనాలిటీని అనేది జడ్జ్ చేస్తారు టూరిస్ట్ అనేవాళ్ళు. సో ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, ఫ్లూయెన్సీగా మాట్లాడుతున్నారా లేదా, ఆర్ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారా, ఎక్కడన్నా బ్రేక్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ చూస్తారు మెయిన్గా. సో ఇందులో మనకి స్టేజ్ ఫియర్ కెన్ లిమిట్ ప్రొఫెషనల్ గ్రోత్, రెడ్యూస్ సర్వీస్ క్వాలిటీ, అండ్ నెగిటివ్లీ ఇంపాక్ట్ టూరిస్ట్ సాటిస్ఫాక్షన్. స్టేజ్ ఫియర్ వల్ల ఏంటంటే ఆ ప్రొఫెషనల్గా ఉన్న ఒక అనేది లిమిట్ చేసేలా ఉండడం, అండ్ తర్వాత ఆ యొక్క సర్వీస్ క్వాలిటీ అనేది రెడ్యూస్ అయ్యడానికి ఛాన్సెస్, అండ్ ఈ టూరిస్ట్కి సంబంధించి ఒక నెగిటివ్ ఇంపాక్ట్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది నెగిటివ్ వేలో వెళ్తుంది. అండ్ అంత పాజిటివ్గా లేకపోవడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బెటర్గా లేకపోవడం వల్ల ఎవెన్చువల్గా ఆ టూరిస్ట్ ఈ ఆర్గనైజేషన్ మళ్ళీ రీవిజిట్ చేయరు, ఆర్ ఆ డెస్టినేషన్ మళ్ళీ రీవిజిట్ చేయకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓవర్కమింగ్ దిస్ ఫియర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బిల్డింగ్ కాన్ఫిడెన్స్, ప్రొఫెషనలిజం, అండ్ లీడర్షిప్ ఇన్ ద టూరిజం ఇండస్ట్రీ. టూరిజం ఇండస్ట్రీలో ఏంటంటే ఈ యొక్క ఫియర్ని, ఈ స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేయడం అనేది ఎసెన్షియల్గా ఉంటుంది, ఇంపార్టెంట్ థింగ్. సో దానివల్ల ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ముందు మాట్లాడడం కానివ్వండి, ఆర్ ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే వాటిని సాల్వ్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేయగలరు ఎప్పుడైతే ఈ ఫియర్ని వాళ్ళు ఓవర్కమ్ చేస్తారో. దీనివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది, ప్రొఫెషనల్గా బిహేవ్ చేయగలుగుతారు, అండ్ ఎవరితో మాట్లాడాలి, ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలన్నది తెలుస్తుంది. తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మెయింటైన్ అవుతాయి. దిస్ గైడ్ ప్రొవైడ్స్ an in-depth, multi-dimensional exploration of how tourism professionals and students can overcome stage fear. సో అది లీవ్ చేసానమ్మా. నెక్స్ట్ చూడండి, అండర్స్టాండింగ్ స్టేజ్ ఫియర్ ఇన్ ద టూరిజం.
Stage fear in tourism arises when a person feels anxious or nervous about speaking. సో స్టేజ్ ఫియర్ అనేది ఎప్పుడు వస్తుంది, ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే స్పీకర్ ఉన్నారో వాళ్ళు యాంగ్జైటీ ఫీల్ అవడం ఆర్ నర్వస్ ఫీల్ అవడం, గ్రూప్ ఆఫ్ పీపుల్ని చూసి కానివ్వండి, ఆర్ ఎనీ అదర్ ఆఫ్ ఎమోషనల్ డ్యామేజెస్, ఇలాంటి వాటి వల్ల వాళ్ళు ఏదైనా యాంగ్జైటీ ఫీల్ అవడం వల్ల ఈ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోవచ్చు. దీని ద్వారా స్టేజ్ ఫియర్ అనేది వస్తుంది. ప్రజెంటింగ్, గైడింగ్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఎ గ్రూప్ ఆఫ్ టూరిస్ట్ ఆర్ ప్రొఫెషనల్. సో ప్రజెంటేషన్స్ ఇవ్వడం కానివ్వండి, ఆర్ మాట్లాడేటప్పుడు, గైడింగ్ చేసేటప్పుడు, గ్రూప్ ఆఫ్ టూరిస్ట్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, ఇలాంటి టైంలో వాళ్ళ యొక్క యాంగ్జైటీ అండ్ నర్వస్నెస్ ద్వారా ఫియర్ అనేది జనరేట్ అవుతుంది. సో దిస్ ఫియర్ మే బీ ట్రిగర్డ్ బై లాంగ్వేజ్ బ్యారియర్స్, కల్చరల్ డిఫరెన్సెస్, fear of making mistakes, lack of subject knowledge, or the pressure to represent an organization. లాంగ్వేజ్ బ్యారియర్స్, టూరిజంకి సంబంధించి ఇంటర్నేషనల్గా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ పీపుల్స్ అనే వాళ్ళు వస్తారు. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడడం ఆర్ కామన్గా ఉన్న లాంగ్వేజెస్లో మాట్లాడడం, ఇలాంటి వాటి వల్ల. అండ్ తర్వాత కల్చరల్గా ఉన్న డిఫరెన్సెస్, వాళ్ళ కల్చర్స్ డిఫరెంట్గా ఉంటాయి, మన కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం లో ఫీల్ అవడము, యాంగ్జైటీ ఫీల్ అవడము, ఇలాంటి వాటి వల్ల ఈ స్టేజ్ ఫియర్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్, సబ్జెక్ట్ ఆ యొక్క పర్టికులర్ థింగ్ గురించి నాలెడ్జ్ లేకపోవడము, ఆర్ ప్రెషర్ అనేది క్రియేట్ చేయడం, ఆ యొక్క ఆర్గనైజేషన్ కానివ్వండి ఆర్ ఆ డెస్టినేషన్కి సంబంధించి రిప్రజెంటేషన్ యాక్యురేట్గా రిప్రజెంటేషన్ ఇవ్వాలి అన్న ప్రెషర్ మైండ్లో క్రియేట్ అవ్వడం వల్ల ఆ యాంగ్జైటీ, ఇలాంటి థాట్స్, థింగ్స్ అన్నట్ల వల్ల ఏంటంటే ఈ స్టేజ్ ఫియర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది పర్టికులర్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో. సో tourism professionals often face unpredictable audiences, different nationalities, age groups, and expectations, which can increase anxiety. Understanding the root cause of fear is the first step towards overcoming it. సో టూర్ గైడ్స్ కానివ్వండి, సర్వీస్, ఈ యొక్క టూరిజం సర్వీస్ సెక్టార్లో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ కానివ్వండి, ఎవరైతే మాట్లాడాలి ఆ పర్టికులర్ స్పీకర్, వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ని మీట్ అవ్వాల్సిన ఛాన్స్ వస్తున్నాయి. డిఫరెంట్ నేషనాలిటీకి సంబంధించిన వాళ్ళు, ఏజ్ గ్రూప్స్, సో ఇలా పర్టికులర్ పర్సన్స్తో ఎలా మాట్లాడాలి ఏంటి, ఈ అన్ని థాట్స్ వల్ల యాంగ్జైటీ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ రూట్ కాజ్, ఈ యొక్క యాంగ్జైటీకి సంబంధించిన రూట్ కాజ్ అనేది ఎక్కడ ఉంది, సో నేను దేనివల్ల ఫియర్ అండ్ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాను అని ఆ రూట్ కాజ్ని కనుక వాళ్ళు తెలుసుకుని సాల్వ్ చేసుకుంటే ఈ ఫియర్ అనేది ఓవర్కమ్ చేయగలరు. ఎగ్జాంపుల్ చూడండి అమ్మ. A tour guide in Amaravati may feel nervous while explaining the Buddhist heritage to a group of international tourists, worrying about pronunciation, historical accuracy, or unexpected questions. Recognizing this fear comes from self-doubt rather than lack of ability and helps the guide focus on preparation instead of panic. అమరావతిలో ఏంటంటే స్తూపం గురించి, మహాచైత్య స్తూపం గురించి కానివ్వండి, మ్యూజియంస్ గురించి కానివ్వండి, టూర్ గైడ్స్ అనేవారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకుందాం. సో పర్టికులర్ ఎవరైతే టూర్ గైడ్ ఉన్నారో వాళ్ళకి ఆ ప్రొనౌన్సియేషన్ సంబంధించి వరీ అవ్వడము, ఆర్ హిస్టారికల్గా దానికి ఉన్న హిస్టరీకి సంబంధించి యాక్యురేట్ నాలెడ్జ్ అనేది లేకపోవడము, ఇలా ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్గా క్వశ్చన్స్ ఆ టూరిస్ట్ వాళ్ళు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వేస్తారన్న ఒక టెన్షన్స్, యాంగ్జైటీ ఉండడం వల్ల ఆ టూర్ గైడ్ సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు అంటే అది ఫస్ట్ వాళ్ళ సెల్ఫ్ డౌటింగ్, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు. ఈ యాంగ్జైటీ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దెన్ ఎవెన్చువల్లీ వాళ్ళు కాన్ఫిడెంట్గా మాట్లాడలేరు, వాళ్ళ ముందు ఆ టూరిస్ట్ ముందు మాట్లాడలేరు. సో దీని యొక్క రూట్ కాజ్ ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం అండ్ ప్రాక్టీస్ లేకపోవడం, వాళ్ళ ముందు మాట్లాడడం కానివ్వండి, ఇలా ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఈ ఫియర్ అనేది వస్తుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మెయిన్గా ప్రాక్టీస్ చేయడం అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి పర్టికులర్ టూర్ గైడ్ అనేవాళ్ళు. సో ఇలాగా దానికి సంబంధించిన రూట్ కాజ్ మెయిన్ ఏంటి, నేను పర్సన్ దేని గురించి భయపడుతున్నారు దాన్ని తెలుసుకుని దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, సైకలాజికల్ ప్రిపరేషన్ అండ్ మైండ్ సెట్ డెవలప్మెంట్. A positive mindset in the foundation for overcoming stage fear.
Psychological preparation involves training the mind to view public speaking as an opportunity rather than a threat. This includes building self-belief, managing negative thoughts, and replacing fear with confidence. పాజిటివ్ మైండ్ సెట్, ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి కాన్ఫిడెంట్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నా దాన్ని డెలివర్ చేయాలి. సో ఎవరు ఏదో అనుకుంటారు ఆర్ నేను మిస్టేక్ చేస్తాను అని ఒక సెల్ఫ్ డౌట్స్ తోటి వాళ్ళు ఆ కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే మధ్యలో ఎక్కడ ఆగిపోతారు అండ్ ఏదో ఒక మిస్టేక్ చేస్తారు. అలా కాకుండా పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఐ కెన్ డూ ఇట్ అన్న ఒక మైండ్ సెట్ తోటి స్టార్ట్ చేయడం అండ్ అలాగే థరో ప్రాక్టీస్ చేయడం ఆ హిస్టరీకి సంబంధించి కానివ్వండి ఆర్ మిర్రర్ ముందు మాట్లాడడం ప్రాక్టీస్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల ఆ యొక్క కన్వర్జేషన్ అనేది స్మూత్గా ఉంటుంది. Involves training the mind to view public speaking as an opportunity rather than a threat. సో ఒక ఆపర్చునిటీ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి కానీ ఒక థ్రెట్ కింద వాళ్ళు తీసుకోకూడదు. ఆ మైండ్ సెట్ అనేది నాకు ఇది ఒక ఆపర్చునిటీ పబ్లిక్ స్పీకింగ్లో సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అని అనుకుని వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ డెలివర్ చేయాలి కానీ సో అలా థ్రెట్ అనేది ఫీల్ అవ్వకుండా యాంగ్షియస్ ఫీల్ అవ్వకూడదు. సో ఇందులో మనకి ఏంటంటే నెక్స్ట్ వచ్చి టెక్నిక్స్ సచ్ యాజ్ affirmation, visualization, and mental rehearsals help in developing strong inner voice that supports rather than criticizing performances. సో విజువలైజేషన్ మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయడము ఆర్ మెంటల్ రిహార్సల్ మైండ్ అనేది మనం మెంటల్గా ప్రిపేర్ అయ్యేలా ఉంచుకోవడము. సో ఇలాంటి కొన్ని టెక్నిక్స్ వల్ల ఏంటంటే ఆ యొక్క స్పీచ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇన్నర్ వాయిస్ దట్ హెల్ప్స్ దిస్ రిహార్సల్ హెల్ప్ ఇన్ So these rehearsals help in developing a strong inner voice that supports rather than criticizes performance. సో ఇలాంటి రిహార్సల్స్ వల్ల ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఇన్నర్ వాయిస్ అనేది క్రియేట్ అవుతుంది. దీనివల్ల మనకి ఐ కెన్ డూ ఇట్ అని వాళ్ళు అనుకుని సెల్ఫ్ మోటివేట్ డెవలప్ అవుతుంది. ఆ యొక్క కన్వర్జేషన్ అనేది సో ఆ యొక్క కన్వర్జేషన్ అనేది పర్ఫెక్ట్గా వాళ్ళు డెలివర్ చేయగలుగుతారు. ఎగ్జాంపుల్ చూడమ్మా. A tourism system preparing for a preparation on global Buddhist circuits may repeatedly tell themselves, I am well prepared and capable of explaining this topic clearly. Visualizing a successful presentation helps reduce anxiety and boost confidence. సో ఒక టూరిస్ట్ గైడ్ కానివ్వండి ఒక స్టూడెంట్ ఉన్నారు, ప్రజెంటేషన్ ప్రిపేర్ అవుతున్నారు, ఒక గ్లోబల్ బుద్ధిస్ట్ సర్క్యూట్కి సంబంధించి ప్రజెంటేషన్ అనేది ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు. సో ఆ పర్సన్ రిపీటెడ్గా సో తనకు తాను చెప్పుకోవాలి. సో ఐఎమ్ వెల్ ప్రిపేర్డ్ అండ్ క్యాపబుల్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ దిస్ టాపిక్ క్లియర్లీ అండ్ తనకు తాను అనేది క్రియేట్ అవుతుంది. ఐ కెన్ డూ ఇట్ అనేది. సో ఇలా ఏంటంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ తర్వాత విజువలైజేషన్. సో ఆ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు అని విజువలైజ్ చేసుకోవడం అండ్ సక్సెస్ఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చానని విజువలైజ్ చేసుకోవడం వల్ల యాంగ్జైటీని తగ్గించి అండ్ తర్వాత మన యొక్క కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ చేయడానికి ఈ టెక్నిక్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ కంటెంట్ మాస్టరీ. One of the biggest causes of stage fear is the fear of not knowing what to say. In tourism, where accuracy and authenticity are important, mastering the subject matter builds confidence. సో ఆ యొక్క కంటెంట్ ఏదైతే పర్టికులర్ హిస్టారికల్ సైట్ ఉందో ఆ సైట్కి సంబంధించిన హిస్టరీ గురించి నాలెడ్జ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని కంటెంట్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నారా లేదా అనేది మెయిన్గా చూసుకోవాలి. సో ఎప్పుడైతే కంటెంట్ అనేది సరిగ్గా ప్రిపేర్ చేసుకోరో దీనివల్ల నేను సరిగ్గా డెలివర్ చేయగలను ఆర్ నాకు దీని మీద నాలెడ్జ్ ఉందా లేదా అని వాళ్ళకి ఒక సెల్ఫ్ డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. దీని ద్వారా వాళ్ళ యొక్క కన్వర్జేషన్ టైంలో పర్ఫెక్ట్గా ఒక కన్వర్జేషన్ అనేది జరగదు. సో దీనివల్ల
త్రూ అవుట్ టూరిస్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ కానివ్వండి ఆర్ ఆడియన్స్ యొక్క ఎక్స్పీరియన్స్, ఇఫ్ మీరు ఏదైనా ప్రజెంటేషన్ ఇస్తుంటే ఆ టైంలో ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ అనేది అంత గుడ్గా ఉండదు అండ్ వాళ్ళ యొక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ చేసినట్టు మీరు అవుతుంది. సో ఇలాగా ఆ యొక్క సబ్జెక్ట్ సంబంధించిన నాలెడ్జ్ అనేది క్రియేట్ చేసిన కంటెంట్ ఏదైతే ఇంట్రడక్షన్ నుంచి కన్క్లూజన్ వరకు ఏమైతే మాట్లాడాలి అనుకుంటున్నారో దాన్ని ముందే ప్రిపేర్ చేసుకొని ప్రాక్టీస్ చేయడము ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఆడియన్స్కి అండ్ వాళ్ళకి సంబంధించిన ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ చేయడానికి అండ్ తర్వాత మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయడానికి ఉంటుంది. మాస్టరింగ్ ద సబ్జెక్ట్స్ మ్యాటర్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్. సో ఆ యొక్క సబ్జెక్ట్ని మాస్టరింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. డీప్ నాలెడ్జ్ అలౌస్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ కమ్యూనికేషన్ అండ్ హెల్ప్స్ ఇన్ ఆన్సరింగ్ టూరిస్ట్ క్వైరీస్ ఎఫెక్టివ్లీ. సో డీప్గా ఆ యొక్క హిస్టరీకి సంబంధించి ఆర్ స్కల్ప్చర్స్ వీటికి సంబంధించి డీప్గా ఒక నాలెడ్జ్ అనేది క్రియేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఏదైతే కమ్యూనికేషన్ జరుగుతుందో దాంట్లో మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. బై టాపిక్ నెక్స్ట్ టాపిక్ నుంచి ఇంకొక టాపిక్ అలా ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ ఫ్లెక్సిబుల్గా మీరు ఏదైనా క్వశ్చన్స్ వేసినా ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ఇలాగా డీప్ నాలెడ్జ్ ఉన్నప్పుడే ఇలాంటివన్నీ పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, professionals should prepare structured content supporting facts anecdotes and cultural insights to make their communication richer and more engaging. సో ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటెంట్ అనేది స్ట్రక్చర్ బేస్గా ఏదైతే ఇంట్రడక్షన్ కానివ్వండి ఆర్ మెయిన్ బాడీ కానీ తర్వాత కన్క్లూజన్ కానివ్వండి ఇవన్నీ స్ట్రక్చర్ కంటెంట్గా ప్రిపేర్ చేసుకోవడం, ఫ్యాక్ట్స్ దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిపేర్ చేసుకోవడం ఆర్ విజువల్ రిప్రజెంటేషన్ చేసి కోడ్స్ కానివ్వండి కల్చరల్ ఇన్సైట్స్ ఇవన్నీ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటే ఆ కమ్యూనికేషన్ అనేది అథెంటిక్ ఉంటుంది అండ్ కమ్యూనికేషన్ రిచ్గా వాళ్ళకి అర్థమయ్యేలా ఉంటుంది. ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, ఎ గైడ్ హూ థొరలీ స్టడీడ్ ద హిస్టరీ ఆర్ట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద గ్రేట్ స్తూప్ ఆఫ్ అమరావతి కెన్ కాన్ఫిడెంట్లీ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ టూరిస్ట్ రెడ్యూసింగ్ నర్వస్నెస్ అండ్ ఎన్హాన్సింగ్ అథారిటీ. సో గైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క ఆర్కిటెక్చర్ ఆర్ట్ హిస్టరీ స్తూపాకి సంబంధించి మన అమరావతి స్తూపానికి సంబంధించి ఎవ్రీథింగ్ థరోగా వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కానివ్వండి ఆర్ డౌట్స్ కానీ క్లియర్ చేయగలరు టూరిస్ట్కి. అండ్ దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి ఉన్న నర్వస్నెస్ని తగ్గించడానికి అండ్ తర్వాత అథారిటీ ఆ ప్లేస్లో మీకున్న అథారిటీ డామినేటింగ్ ఫేజ్ అనేది క్రియేట్ చేయడానికి ఉంటుంది. సో ఇవి దీని యొక్క ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ చూడండి, వాయిస్ కంట్రోల్ అండ్ మాడ్యులేషన్ టెక్నిక్స్. Voice plays a crucial role in tourism communication. A shaky or low voice can indicate nervousness, while a clear and steady voice conveys confidence. Learning to control pitch, tone, volume, and pace helps in overcoming fear and improving message delivery. సో కమ్యూనికేషన్లో మనకి ఏంటంటే వాయిస్ కంట్రోల్, పిచ్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్గా ఉంటాయి. షేక్ ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని కొంచెం వణుకుతూ చెప్పడము ఆర్ లో వాయిస్లో చెప్పడం వల్ల ఏంటంటే మన యొక్క నర్వస్నెస్ని అండ్ లో కాన్ఫిడెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇవి వాళ్ళకి
మన యొక్క నర్వస్‌నెస్ గానివ్వండి ఆర్ సెల్ఫ్ డౌట్స్ కానివ్వండి, వాళ్ళు ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో అర్థం అవ్వకుండా ఉండాలి అంటే, కొంచెం హై టోన్ అనేది యూజ్ చేయడము, అథారిటీగా, కాన్ఫిడెంట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడము. ఎక్స్‌ప్లెయిన్ చేయడం చేయాలి. దీనివల్ల ఏంటంటే, వైల్ ఎ క్లియర్ అండ్ స్టడీ వాయిస్ కన్వేస్ కాన్ఫిడెన్స్. లెర్నింగ్ టు కంట్రోల్ పిచ్, టోన్, వాల్యూమ్. సో, ఈ యొక్క క్లియర్ అండ్ స్టడీ వాయిస్ అనేది ఏంటంటే, మన యొక్క కాన్ఫిడెన్స్‌ని అండ్ ఆ యొక్క హిస్టరీ ఆర్ వీటికి సంబంధించిన మనకున్న నాలెడ్జ్ డెప్త్‌ని వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి. సో, ఇలా మనకి కంట్రోల్ పిచ్‌ని కంట్రోల్ చేయడము, టోన్ కంట్రోల్ చేయడము, వాల్యూమ్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఆ యొక్క కన్వర్జేషన్ అనేది స్మూత్‌గా ఉండేలా చూసుకోవాలి. 1 మినిట్ అమ్మా. హెల్ప్స్ ఓవర్‌కమింగ్ ఫియర్ అండ్ ఇంప్రూవింగ్ మెసేజ్ డెలివరీ. సో, ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఆ కన్వర్జేషన్ అనేది వెళ్ళడం వల్ల ఏంటంటే, మన యొక్క స్టేజ్ ఫియర్‌ని అండ్ తర్వాత ఆ మెసేజ్ యొక్క డెలివరీ ఏదైతే చెప్పాలి అనుకుంటున్నామో దాన్ని పర్ఫెక్ట్‌గా ఆడియన్స్ వరకు రీచ్ అయ్యేలాగా ఉంటుంది. Breathing techniques, warm-ups exercises, and conscious practice helps in developing a strong and pleasant voice. సో, స్పీచ్ అనేది స్టార్ట్ చేసే ముందు బ్రీతింగ్ టెక్నిక్స్ వార్మప్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే స్ట్రాంగ్ అండ్ ప్లెజెంట్ వాయిస్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇందులో ఎగ్జాంపుల్స్ చూడండి. A tour manager addressing a group at a heritage site uses a moderate volume and calm tone to explain safety guidelines, which not only reduce their own nervousness but also gains the attention and trust of tourists. టూరిస్ట్ ఎప్పుడైతే ఆ డెస్టినేషన్‌కి వస్తారో వాళ్ళని వెల్కమ్ చేయడము అండ్ తర్వాత ఆ టూర్ గైడ్స్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత గైడ్‌లైన్స్ గురించి అండ్ ప్రోటోకాల్స్ అక్కడ ఎలా బిహేవ్ చేయాలి అండ్ కల్చరల్ డిఫరెన్సెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. వీటి వల్ల ఏంటంటే ఒక మోడరేట్ వాయిస్‌లో అండ్ స్లో టోన్‌లో కామ్ వేగా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కూడాను. సో, దీనివల్ల ఆ టూరిస్ట్‌కి అక్కడ ఉన్న కల్చర్ గురించి ఒక అవేర్‌నెస్ క్రియేట్ అవుతుంది అండ్ ఎలా బిహేవ్ చేయాలి అని తెలుస్తుంది. అండ్ దీనివల్ల టూర్ గైడ్స్‌కున్న యూజ్ ఏంటంటే, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ టూరిస్ట్‌కి అండ్ టూర్ గైడ్స్‌కి రిలేషన్ అనేది బిల్డ్ అవ్వడానికి అండ్ తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో ఉన్న కన్వర్జేషన్స్ అన్నీ స్మూత్‌గా వెళ్ళడానికి అండ్ తర్వాత ఆ యొక్క టూరిస్ట్ ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళ యొక్క అటెన్షన్ అనేది టూర్ గైడ్ మీద ఉంటుంది. దీనివల్ల ఎవెన్చువల్‌గా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. దాని తర్వాత కన్వర్జేషన్స్ అనేవి స్మూత్‌గా వెళ్ళడం. ఆర్ ఏదైనా క్వెరీస్ ఉంటే వాళ్ళు టూర్ గైడ్స్‌ని అడగడం. ఇలాగా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్‌లోనే మనం కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం వల్ల. ఇఫ్ అలా కాకుండా ఒక షేకీ వాయిస్ ఆర్ లో వాయిస్‌తో మాట్లాడడం వల్ల ఏంటంటే, మేబీ ఇతను ప్రొఫెషనల్ కాదేమో ఆర్ మేబీ నాలెడ్జ్ లేదేమో అంత అని ఒక థాట్ అనేది టూరిస్ట్‌లో క్రియేట్ అవుతుంది. దీని ద్వారా వాళ్ళంత బెటర్‌గా కన్వర్జేషన్ చేయలేరు టూర్ గైడ్స్‌తో. సో, ఇది వాయిస్ కంట్రోల్ అండ్ మోడ్యులేషన్ సంబంధించి. బాడీ లాంగ్వేజ్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. Non-verbal cues such as posture, gestures, facial expressions, and eye contact play a major role in reducing stage fear. Confident body language sends positive signals to the brain and audience. ఇవన్నీ మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నవే. మన యొక్క పోస్చర్ అండ్ గెస్చర్స్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ బట్టి మనం ఏమనుకుంటున్నామో ఆర్ నర్వస్ ఫీల్ అవుతున్నామో అన్నది ఆడియన్స్‌కి అర్థమైపోతుంది. సో, ఇవి పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆడియన్స్‌కి వీళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు అండ్ కరెక్ట్‌గా డెలివర్ చేస్తున్నారన్న ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఎవరైతే స్పీకర్ ఉన్నారో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ తర్వాత నెక్స్ట్ కన్వర్జేషన్‌లో వాళ్ళు బాగా మాట్లాడగలుగుతారు. అండ్ కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ సెండ్స్ పాజిటివ్ సిగ్నల్స్ టు ద బ్రెయిన్ అండ్ ఆడియన్స్. ఎప్పుడైతే పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుందో అండ్ గెస్చర్స్ గానివ్వండి, ఐ కాంటాక్ట్స్, పోస్చర్స్ ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయో బ్రెయిన్స్‌కి పాజిటివ్ సిగ్నల్ అనేది వెళ్తుంది.
ఇక్కడంతా నార్మల్‌గా ఉంది. నువ్వు నార్మల్‌గా చెప్పగలవు. సేడ్ అని ఒక పాజిటివ్ సిగ్నల్ అనేది క్రియేట్ అవుతుంది. దాని ద్వారా ఏంటంటే మనం పర్ఫెక్ట్‌గా మాట్లాడగలము. సో, స్టాండింగ్ అప్‌రైట్, మెయింటైనింగ్ ఓపెన్ గెస్చర్స్, మేకింగ్ ఐ కాంటాక్ట్ క్రియేట్ ఎ సెన్స్ ఆఫ్ కంట్రోల్ అండ్ ఎంగేజ్‌మెంట్. స్ట్రెయిట్‌గా నుంచోవడము అండ్ ఒక ఓపెన్ గెస్చర్ అనేది మెయింటైన్ చేయడం. తర్వాత ఐ కాంటాక్ట్, ఎవ్రీ పర్సన్ తోటి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడము. ఇలాంటి ఆటి వల్ల అంటే ఒక సెన్స్, కంట్రోల్ అండ్ అలాగే ఎంగేజ్‌మెంట్, మెసేజ్ డెలివర్ చేయడం గానివ్వండి, అండ్ అక్కడ ఒక అథారిటీ అనేది మెయింటైన్ అవుతుంది. పర్టిక్యులర్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఇలా ఎగ్జాంపుల్స్ చూడండి. A front office executive welcoming international guests for a hotel lobby stands with a relaxed posture, smiles warmly, and uses hand gestures while explaining facilities, which helps overcoming initial nervousness. సో, హోటల్స్‌లో టూరిస్ట్స్ అనేవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి సమ్ ఆఫీసర్స్ గానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ప్రెజెంట్ అవుతారు అక్కడ. వాళ్ళేంటంటే ఆ ఇంటర్నేషనల్ గెస్ట్స్‌కి ఆ యొక్క లాబీస్‌లో నుంచొని ఒక రిలాక్స్డ్ అండ్ పాజిటివ్ వార్మ్ టోన్‌లో అక్కడున్న ఫెసిలిటీస్ గురించి గానివ్వండి, ఆర్ ఆ పర్టిక్యులర్ ప్లేస్ గురించి గాని, హోటల్ గురించి గానివ్వండి, ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటారు. సో, ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి రిలేషన్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ పర్టిక్యులర్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇనీషియల్‌గా ఆహ్, న్యూ పీపుల్స్‌ని మీట్ అయినప్పుడు వచ్చే ఒక ఇనీషియల్ నెర్వస్‌నెస్ అనేది రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో, ఆ యొక్క ఇనీషియల్ నెర్వస్‌నెస్ అనేది ఓవర్‌కమ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ తర్వాత టూరిస్టుల పరంగా వచ్చి వాళ్ళకి ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఏదైనా క్వరీస్ ఉన్నా ఆర్ ఫెసిలిటీస్‌లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆర్ ఇన్ ఆహ్, మోర్ ఫెసిలిటీస్ కావాలి అన్న పర్టిక్యులర్ పర్సన్‌ని ఎవరైతే మాట్లాడారో వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళు కావాల్సినవన్నీ తీసుకుంటారు. సో, ఇలాగా నెక్స్ట్ కన్వర్జేషన్‌లో అండ్ అలాగే రిలేషన్ అనేది మెయింటైన్ అవ్వడానికి ఇవి యూజ్ అవుతా ఉంటాయి. తర్వాత ఆడియన్స్ అనాలిసిస్ అండ్ కల్చరల్ సెన్సిటివిటీ. In tourism, the audience is often culturally diverse. Understanding the cultural backgrounds, expectations, and communication styles reduces uncertainty and fear. టూరిజంలో ఏంటంటే మనకి డిఫరెంట్ కల్చరల్ డైవర్స్ పీపుల్స్ అనేవి వస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్‌గా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి సంబంధించి లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. ఇలాగ ఏంటంటే వాళ్ళ కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్‌ని అర్థం చేసుకోవడము అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళు మన నుంచి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడము. అండ్ కమ్యూనికేషన్ స్టైల్ ఇలాంటివన్నీ తెలుసుకోవడం వల్ల ఏంటంటే మన యొక్క అన్‌సర్టెనిటీ, ఆ యొక్క పర్టిక్యులర్ కన్వర్జేషన్‌లో ఉన్న అన్‌సర్టెనిటీ అనేది రెడ్యూస్ చేయడానికి అండ్ అలాగే స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్న ఫియర్‌ననేది రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. కల్చరల్‌గా వాళ్ళకి సంబంధించి ఏ ప్లేస్ నుంచి వస్తున్నారో, సో, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ స్టైల్స్ అనేవి యూజ్ చేయాలి అనేవి ముందుగానే వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో, దీనివల్ల ఏంటంటే వాటిలో ఉన్న అన్‌సర్టెనిటీస్ కానివ్వండి, నర్వస్‌నెస్ అనేది డిక్రీజ్ చేయడానికి ఉంటుంది. అండ్ ఎవెన్చువల్‌గా వాళ్ళకి ఉన్న ఫియర్ అనేది ఇనీషియల్ ఫియర్ అనేది వాళ్ళు రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. When speaker know their audience, they feel more prepared and less anxious. సో, స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడియన్స్ గురించి తెలుసుకున్నప్పుడు ఒక పర్టిక్యులర్ కల్చర్‌కి సంబంధించిన వాళ్ళు అండ్ పర్టిక్యులర్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఆ కల్చర్‌లో ఐ కాంటాక్ట్స్ అనేవి తప్పు. సో, ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు. ఇలాగ కొన్ని పర్టిక్యులర్ థింగ్స్ అనేవి వాళ్ళకి ఆల్రెడీ తెలిసుంటే ఆడియన్స్ గురించి వాళ్ళకి ఇనీషియల్ నర్వస్‌నెస్ గానివ్వండి ఆర్ ఫియర్ గానివ్వండి ఇలాంటివన్నీ కొంచెం తగ్గుతాయి. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఫ్లూయెంట్‌గా మాట్లాడగలరు అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఆ కన్వర్జేషన్‌లో. ఫ్లెక్సిబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో, దే ఫీల్ మోర్ ప్రిపేర్డ్ అండ్ లెస్ యాంగ్జియస్. సో, ఆ కన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికి ముందు వాళ్ళు ప్రిపేర్డ్‌గా ఉంటారు. అండ్ దానివల్ల ఏంటంటే వాళ్ళకున్న యాంగ్జియస్‌నెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. దిస్ ఇంక్లూడ్స్ అవేర్ ఆఫ్ లాంగ్వేజ్ లెవెల్స్, కల్చరల్ నార్మ్స్ అండ్ ఇంట్రెస్ట్. సో, మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంది. ఇందులో మనకి ఆ అనాలిసిస్‌లో ఏంటంటే ఆ లాంగ్వేజ్‌లో సంబంధించిన లెవెల్స్ గురించి అండ్ కల్చరల్ సంబంధించిన నార్మ్స్ ఏదైతే నమ్మకాలుంటాయో వాటి గురించి అండ్
వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్. సో ఇవన్నీ ఈ యొక్క ఆడియన్స్ అనాలిసిస్లోకి వస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి. A guide speaking to Japanese tourists uses polite language and structured explanation while adopting a more interactive style with European tourists which increases comfort and confidence in both situations. సో స్పీకర్ ఉన్నారు, ఆయన జపనీస్ టూరిస్ట్తో మాట్లాడుతున్నారు. సో అప్పుడు ఆ పర్సన్తో మాట్లాడేటప్పుడు ఏంటంటే ఒక పొలైట్ లాంగ్వేజ్ స్ట్రక్చర్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది యూస్ చేస్తారు. బట్ ఇఫ్ యూరోపియన్ టూరిస్ట్ అనే వాళ్ళు వచ్చారు, సో వాళ్ళతో ఏంటంటే మోర్ ఇంటరాక్టివ్ స్టైల్లో వాళ్ళ కల్చర్కి సంబంధించి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఇలాగా కొంచెం ఇంటరాక్టివ్ స్టైల్లో స్పీకర్ అనే వాళ్ళు మాట్లాడతారు. సో ఇలాగే ఏంటంటే ఈ 2 సిచ్యువేషన్స్లో కూడా ఒక కంఫర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ ఎవెన్చువల్గా ఆ యొక్క కన్వర్జేషన్ అనేది స్మూత్గా వెళ్తుంది. సో పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళు ఏ కల్చర్కి చెందిన వాళ్ళు, వాళ్ళ యొక్క నార్మ్స్ ఏంటి, మనం 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఒక పర్సన్ జపాన్ నుంచి వచ్చారు అండ్ ఇంకొక పర్సన్ యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చారు. యూరోపియన్ కంట్రీస్లో చూసుకుంటే ఫ్రీగా ఉంటారు అండ్ నార్మల్గా మాట్లాడడం ఇలాంటివన్నీ కామన్ థింగ్స్. సో జపాన్ థింగ్స్లోకి వస్తే కొంచెం పొలైట్ వేస్లో మాట్లాడాలి అండ్ స్ట్రక్చర్డ్గా మాట్లాడాలి. ఏదైతే మాట్లాడుతున్నారో కొంచెం ప్రొఫెషనల్ వేలో మాట్లాడాలి జపనీస్ పీపుల్స్ తోటి. వాళ్ళ యొక్క కల్చర్ నార్మ్ అనేది అలా ఉంటుంది. అండ్ వెస్ట్రన్ స్టైల్లోకి వచ్చి ఏంటంటే ఫ్రీ స్టైల్లో మాట్లాడుతుంటారు. సో బోత్ సిచ్యువేషన్స్లో ఈ కన్వర్జేషన్ అనేది కల్చర్కి సంబంధించి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చెకింగ్ చేయడం వల్ల కన్వర్జేషన్ అనేది బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ప్రిపరేషన్ అండ్ రిహార్సల్ స్ట్రాటజీస్. Practice is one effective ways to overcome stage fear. Rehearsing presentations, guiding scripts, and welcome speeches helps build familiarity and reduces uncertainty. Preparation and rehearsal strategies వల్ల ఏంటంటే ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో దాన్ని పర్ఫెక్ట్గా డెలివర్ చేయగలరు వితౌట్ ఎనీ అన్సర్టనిటీ అండ్ ఆర్ నర్వస్నెస్ లేకుండా, బ్రేకేజెస్ ఏమీ లేకుండా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా డెలివర్ చేయగలరు. Most mock sessions, role playing, and recording practice sessions can help identify area for improvement. మాక్ సెషన్స్ చేయడము ఆర్ రోల్ ప్లేయింగ్స్, వాళ్ళు నెక్స్ట్ డే ఏదైతే రోల్ ప్లే చేయాలో దాని ముందుగానే ఒక మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయడము, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే రికార్డెడ్ ప్రాక్టీస్ సెషన్స్ వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నారో దాన్ని ముందుగా రికార్డ్ చేసుకొని తర్వాత వాటిని చూసి ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో అవి రెక్టిఫై చేసుకోవడం, ఇలాంటి సెషన్స్ వల్ల ఏంటంటే ఏదైతే అన్సర్టనిటీస్ ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. A tourism student practices a presentation on UNESCO heritage sites in India in front of classmates and teachers, receiving feedback and refining delivery before the final presentation. సో ఒక స్టూడెంట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు యునెస్కో హెరిటేజ్ సైట్స్ సంబంధించి, ఇండియాలో ఉన్న యునెస్కో హెరిటేజ్ సైట్స్ గురించి. క్లాస్మేట్స్ టీచర్స్ ముందు ప్రాక్టీస్ చేస్తారు. సో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ని బట్టి ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ రెక్టిఫై చేసుకోవడం అండ్ ఆ డెలివరీని మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ ఆ కన్వర్జేషన్ మళ్ళీ రిఫైన్ చేసుకోవడం, న్యూగా థింగ్స్ యాడ్ చేయడము ఆర్ ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని కట్ చేయడం, ఇలా ఆ డెలివరీ అనేది రిఫైన్ చేసుకుంటారు బిఫోర్ ఫైనల్ ప్రజెంటేషన్ ముందు. సో అలా కాకుండా డైరెక్ట్ ఫైనల్ ప్రజెంటేషన్ వెళ్ళిపోయారు అనుకోండి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆ పబ్లిక్లో మీరు హెజిటేట్ ఫీల్ అవ్వడము ఆర్ యాంగ్జియస్ ఫీల్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ రెడ్యూస్ చేయడానికి ముందు మాక్ ప్రాక్టీసెస్ ముందు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో చూడండి అమ్మ, బ్రీతింగ్ అండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఎక్స్ప్లెనేషన్. ఫిజికల్ సిమ్టమ్స్ ఆఫ్ స్టేజ్ ఫియర్ includes a raising heart, sweating, and shaky hands. Breathing and relaxation techniques help calm the nervous system. సో ఫిజికల్గా స్టేజ్ ఫియర్కి సంబంధించిన సిమ్టమ్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసినవే.
రేజింగ్ హార్ట్ అండ్ తర్వాత స్వెట్టింగ్, షేకీ హ్యాండ్స్ ఇవన్నీ ఫిజికల్ సిమ్టమ్స్ ఉంటాయి. వీటిని రెడ్యూస్ చేయాలి అంటే బ్రీతింగ్ చేయడము, రిలాక్సేషన్, డీప్ బ్రెత్ చేయడం ఆర్ ఐస్ క్లోజ్ చేసుకుని ఒక 1 మినిట్ బ్రీతింగ్ చేయడం వల్ల ఏంటంటే ఆ నర్వస్ సిస్టమ్ అనేది కామ్ అవుతుంది. దీని ద్వారా స్టార్టింగ్ ట్రబుల్ లేకుండా మీరు స్టార్ట్ చేయొచ్చు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఫ్లో అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి. Deep breathing, progressive muscle relaxation, and mindfulness techniques reduce physical tension and mental stress. డీప్గా బ్రీతింగ్ చేయడము అండ్ తర్వాత ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్స్, స్టిఫ్గా ఉండకుండా రిలాక్స్డ్ పోస్చర్లో ఉండడం అండ్ తర్వాత మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్, మన మైండ్ అనేది ఫోకస్డ్గా ఒక పాజిటివ్ థింకింగ్తో ఉంచడము. ఇలాంటి కొన్ని టెక్నిక్స్ వల్ల ఏంటంటే ఆ ఫిజికల్ టెన్షన్స్, షేకి హ్యాండ్స్ కానివ్వండి, హార్ట్ రైజింగ్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఫిజికల్ సిమ్టమ్స్ అనేవి రెడ్యూస్ చేయగలము. అండ్ అలాగే మెంటల్ స్ట్రెస్, మెంటల్గా మనం మైండ్ మీద అండ్ హార్మోనల్ స్ట్రెస్ అనేది రెడ్యూస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ చూడండి. బిఫోర్ అడ్రసింగ్ a tour group, a guide takes slow, deep breaths to calm their nerves and center focus, allowing for smooth start. పర్టికులర్గా ఒక టూరిస్ట్ గ్రూప్ని మీట్ అయ్యే ముందు టూర్ గైడ్స్ ఆర్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఏదైనా ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కానివ్వండి, ముందుగా ఏంటంటే డీప్ బ్రెత్ తీసుకోవడము, వాళ్ళ యొక్క నర్వ్స్ అనేవి కామ్ చేసి ఆర్ మజిల్స్ అనేవి రిలాక్స్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఫోకస్ అనేది బిల్డ్ అవుతుంది. దాని తర్వాత బెటర్ స్టార్ట్ చేయగలరు. అలవింగ్ ఫర్ ఏ స్మూత్ స్టార్టింగ్ అనేది స్మూత్గా వెళ్తుంది. ఇఫ్ మీరు స్టార్టింగ్ అనేది స్మూత్గా అండ్ క్లియర్ కట్గా చెప్పడం స్టార్ట్ చేశారు అంటే మీలో మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. దీని ద్వారా నెక్స్ట్ కాన్వర్జేషన్ కూడా అలాగే కాన్యూస్ వేలో ఫ్లెక్సిబుల్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చూడండి. బిల్డింగ్ కాన్ఫిడెన్స్ త్రూ ఎక్స్పీరియన్స్. Confidence grows with exposure. The more a person speaks in front of others, the more comfortable they become. సో కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే ఎక్స్పోజర్ ద్వారా వాళ్ళు పబ్లిక్ ఎక్స్పోజ్ అయినప్పుడే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఎవెన్చువల్గా ఒక పర్సన్ పబ్లిక్లో మాట్లాడడం కానివ్వండి, స్టూడెంట్స్ ప్రజెంటేషన్స్ ఇవ్వడం కానివ్వండి, టూర్ గైడ్స్ టూరిస్ట్ ముందు మాట్లాడడం కానీ, ఇలాగ ఎక్స్పీరియన్సెస్ ద్వారా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అంతకుముందు ప్రీవియస్ సెషన్స్లో నేను బాగా మాట్లాడాను, సో ఇది కూడా నేను బాగా మాట్లాడగలను అనే ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది. ద మోర్ కంఫర్టబుల్ దే బికమ్. సో వాళ్ళు ఆ యొక్క ప్లేస్కి సంబంధించి ఆ పీపుల్స్ తోటి మోర్ కంఫర్టబుల్గా బిహేవ్ చేయగలుగుతారు. గ్రాడ్యువల్ ఎక్స్పోజర్ టు స్పీకింగ్ సిచ్యువేషన్స్ హెల్ప్స్ రెడ్యూస్ ఫియర్ ఓవర్ టైం. సో గ్రాడ్యువల్గా అంటే లాంగ్ గ్యాప్స్ ఇవ్వకుండా ఇన్ టైంలో నెక్స్ట్ కింద అలాగా ఎక్స్పోజర్ అవ్వడం, అంటే పబ్లిక్లో మాట్లాడడం వల్ల ఏంటంటే ఆ యొక్క సిచ్యువేషన్కి సంబంధించి మనకి ఉన్న స్ట్రెస్, యాంగ్జైటీ అనేది రెడ్యూస్ చేయడానికి, ఆ ఫియర్ని రెడ్యూస్ చేయడానికి ఓవర్ టైంలో యూజ్ అవుతుంది. ఎక్స్పోజర్ వల్లే మనకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ దీని ద్వారా ఎవెన్చువల్గా ఏంటంటే ఆ యొక్క ఫియర్, యాంగ్జైటీ ఫీలింగ్స్ అండ్ తర్వాత ఫిజికల్గా యాంగ్జైటీ థింగ్స్, షేకింగ్ కానివ్వండి, ఇవన్నీ తగ్గుతాయి. Starting with small groups and gradually moving to larger audiences is an effective strategy. సో ఫస్ట్ స్మాల్ గ్రూప్స్తో స్టార్ట్ చేసి తర్వాత లార్జ్ గ్రూప్స్కి చేంజ్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి మాట్లాడడం అలవాటు అవుతుంది. అండ్ ఇది ఒక ఎఫెక్టివ్ స్ట్రాటజీ కింద వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూడండి. A tourism intern begins there by guiding small local school groups before moving on to a larger international tour groups. సో టూరిస్ట్ గైడ్స్ ఏంటంటే ఫస్ట్ స్మాల్ లోకల్గా ఉన్న స్కూల్స్లో కానివ్వండి, ఎవరైతే చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళని గైడ్ చేయడంతో స్టార్ట్ చేసి తర్వాత ఇంటర్నేషనల్ టూర్ గ్రూప్స్ని
గైడ్ చేస్తారు. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ అలాగే ఆ హిస్టరీ, ఆ సైట్‌కి సంబంధించిన నాలెడ్జ్ అనేది క్రియేట్ అవుతుంది. వాళ్ళు ఇన్ డెప్త్ హ్మ్. వాటి గురించి తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. సో, దాని ద్వారా ఏంటంటే వాళ్ళు కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలరు. నెక్స్ట్ చూడండి. హ్యాండ్లింగ్ మిస్టేక్స్ అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్. Fear of making mistakes often causes stage fear. Learning to handle errors gracefully builds resilience. Tourists appreciate honesty and calmness more than perfection. సో ఏదో మిస్టేక్ చేస్తాము అన్న ఫియర్ మైండ్లో ఉండడం వల్ల ఆ స్టేజ్ ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇఫ్ మీరు చెయ్యకపోయినా ఆ యొక్క మిస్టేక్ చేయకపోయినా చేసాము పర్టికులర్ ప్లేస్లో ఎలా మాట్లాడాను అనే ఒక థింగ్ మీ మైండ్లో ఉండిపోతుంది. సో లెర్నింగ్ ఎర్రర్స్ ఆ యొక్క ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, కాన్ఫిడెన్స్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి అని తర్వాత టూరిస్ట్ అప్రిషియేట్ హానెస్టీ అండ్ కామ్నెస్ మోర్ దెన్ పర్ఫెక్షన్. టూరిస్టే కానివ్వండి, టూరిస్ట్ ఆ తర్వాత ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్టికులర్ పర్సన్ స్పీకర్ మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళ యొక్క హానెస్టీ అండ్ కామ్నెస్ని అప్రిషియేట్ చేస్తారు మోర్ దెన్ పర్ఫెక్షన్. అతను ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నారు అన్న దానికంటే ఎంత కామ్గా చెప్తున్నారు, ఎంత ప్రొనౌన్సియేషన్స్ అనేవి ఎంత కరెక్ట్గా ఉన్నాయి అండ్ క్లియర్ వేలో వాళ్ళకి ఎలా రీచ్ అవుతున్నాయి, ఇలాంటి వాటిని అప్రిషియేట్ చేస్తారు. పర్ఫెక్షన్ కన్నా వీటిని ఎక్కువ మెయిన్గా చూస్తారు ఆర్ట్స్ అనేవాళ్ళు. అండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఎ గైడ్ forgets a date during historical explanation, they can say, let me verify that for accuracy and continue confidently. గైడ్ అనేవాళ్ళు పర్టికులర్ డేట్ మర్చిపోయారు, ఆ హిస్టారికల్ సైట్కి సంబంధించి ఒక డేట్ అనేది మర్చిపోయారు. సో ఆ యొక్క మిస్టేక్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అంటే లెట్ మీ వెరిఫై. సో నేను మళ్ళీ వెరిఫై చేసుకుంటాను అది కరెక్టా కాదా, నేను ఇక్కడ పర్టికులర్ ప్లేస్లో మర్చిపోయాను, సో ఒకసారి వెరిఫై చేసుకుంటానని చెప్పడం వల్ల ఏంటంటే ఆ ఒక ఫ్లూయెన్సీ అండ్ ఆ సిచ్యువేషన్లో అతను ఆ పర్సన్ హ్యాండిల్ చేసిన విధానం ఇవన్నీ ఆడియన్స్ అనేది చూస్తారు అండ్ అప్రిషియేట్ చేస్తారు. పర్ఫెక్ట్గా చెప్తున్నారు అన్నదే కాకుండా ఎంత హానెస్టీగా ఎంత కామ్గా చెప్తున్నారు అన్నది కూడా చూస్తారు. సో తర్వాత ఏంటంటే కంటిన్యూ చేస్తారు, కాన్ఫిడెంట్ కాన్వర్జేషన్ అనేది కంటిన్యూ చేస్తారు. సో ఇది హ్యాండ్లింగ్ మిస్టేక్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ సంబంధించి. పర్టికులర్గా ఒక మిస్టేక్ చేశారు, బట్ ఆ మిస్టేక్ చేసాము అని ఆడియన్స్కి తెలియకుండా దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, ఆ యొక్క సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది తెలుసుకోవాలి. నెక్స్ట్ చూడండి. రోల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ విజువల్ ఎయిడ్స్. Using visual aids such as maps, slides, brochures, and digital tools reduce pressure on the speaker and supports communication. మ్యాప్స్ కానివ్వండి, స్లైడ్స్ అంటే ఆ యొక్క సైట్ సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఒక స్లైడ్లో ప్రిపేర్ చేసుకుని వాటిని ఆడియన్స్కి చూపించడం, ఇలాంటి డిజిటల్ టూల్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే టూర్ గైడ్స్కి అండ్ తర్వాత ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఉన్న ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఎఫిషియెంట్గా వాళ్ళు చెప్పగలుగుతారు టూర్ గైడ్స్ అనే వాళ్ళుగా. నెక్స్ట్ చూడండి. Visuals help maintain audience interest and provide reference points for explanation. సో ఆ విజువల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ ఆడియన్స్ సంబంధించి వాళ్ళ యొక్క ఫోకస్ అనేది క్రియేట్ చేయడానికి అండ్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ఉంటుంది. అండ్ రిఫరెన్స్గా ఏదైనా పాయింట్స్ చూపించడం, ఇలా ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి రిఫరెన్షియల్ పాయింట్స్ చూపించడానికి ఉంటుంది. సో మీ ఏదైనా ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు స్లైడ్స్ ప్రిపేర్ చేయడము, ఈ స్లైడ్స్లో ఆ పర్టికులర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏంటంటే విజువల్గాను దాని గురించి అర్థం చేసుకోగలుగుతారు అండ్ మీరు మాట్లాడేది కూడా వాళ్ళకి
క్లియర్‌గా మైండ్‌కి అనేది రీచ్ అవుతుంది. అండ్ విజువల్ రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది. సో, దీనివల్ల ఆ యొక్క కంటెంట్ అనేది బెటర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ క్లారిటీ. Language barriers can increase fear in tourism. Improving vocabulary, pronunciation, and clarity builds confidence. సో లాంగ్వేజ్ బ్యారియర్స్ వల్ల ఏంటంటే టూరిజంలో సర్వీస్ సెక్టార్స్లో వర్క్ చేసే వాళ్ళకి ఒక ఫియర్ అనేది బిల్డ్ చేయడానికి ఉంటుంది. అంటే ఇంక్రీజ్ చేయొచ్చు. వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే ఒకాబులరీ ఏదైతే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారో కామన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఒకాబులరీని బిల్డ్ చేసుకోవడం, ప్రొనౌన్సియేషన్స్ వర్డ్ టు వర్డ్ ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వడము, క్లారిటీ అనేది మెయింటైన్ చేయడం. సో ఇలాంటివన్నీ మెయింటైన్ చేయడం ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. Learning basic phrases in foreign languages can also reduce anxiety when dealing with international tourists. బేసిక్ ఫ్రేజెస్ ఏదైతే ఉన్నాయో ఫారిన్ లాంగ్వేజెస్ సంబంధించి ఏదైతే ఫ్రేజెస్ ఉంటాయో వాళ్ళు కామన్గా యూజ్ చేసే ఫ్రేజెస్ వాటిని నేర్చుకోవడం వల్ల ఏంటంటే మాట్లాడడంలో ఏదైనా యాంగ్జైటీస్ క్రియేట్ అయినా ఆర్ నర్వస్నెస్ క్రియేట్ అయినా వీటిని రెడ్యూస్ చేయడానికి ఉంటుంది ఇంటర్నేషనల్గా వచ్చిన టూరిస్ట్తో మాట్లాడేటప్పుడు. సో వాళ్ళు కామన్గా యూజ్ చేసే ఫ్రేజెస్ని నేర్చుకోవడం అండ్ మధ్య మధ్యలో ఆ కన్వర్జేషన్లో యూజ్ చేయడం. దీనివల్ల వాళ్ళకి ఎవరైతే టూరిస్ట్ ఉంటారో వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వగలుగుతారు ఆ టూర్ గైడ్స్ తోటి. సో ఇది లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ గురించి. ఎగ్జాంపుల్ చూడండి. A guide learns simple greetings in French and German to welcome tourists, which boosts confidence and rapport. సో ఫ్రెంచ్ నుంచి అండ్ జర్మన్ నుంచి కొంతమంది టూరిస్ట్ వచ్చారు. సో వాళ్ళని సింపుల్గా గ్రీటింగ్స్ చేయడం ఆ యొక్క లాంగ్వేజ్లో గ్రీట్ చేయడం వల్ల ఏంటంటే టూర్ గైడ్స్కి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ ర్యాపోర్ట్ అంటే టూ పర్సన్స్ మధ్య ఉన్న రిలేషన్ అనేది బెటర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలాగా కన్వర్జేషన్ అనేది ఉంటుంది. ఆ ర్యాపోర్ట్ అనేది ఆ పేజ్ అనేది మెయింటైన్ అవుతుంది. తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్. అండర్స్టాండింగ్ వన్స్ ఎమోషన్ అండ్ మేనేజింగ్ దెమ్ effectively is key to overcoming fear. Emotional intelligence helps in recognizing stress triggers and responding calmly. సో పర్టికులర్గా ఎవరైతే స్పీకర్ ఉన్నారో వాళ్ళ యొక్క ఎమోషన్స్ని అండ్ ఆ యొక్క నర్వస్నెస్ని యాంగ్జైటీస్ని వాళ్ళు అర్థం చేసుకోవడం అండ్ మేనేజ్ చేయడం ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ యొక్క స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేయగలరు. అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ హెల్ప్స్ ఇన్ రికగ్నైజింగ్ స్ట్రెస్ ట్రిగర్స్. సో ఎక్కడైతే వీళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో ఏ పర్టికులర్ పాయింట్లో దీని రూట్ కాజ్ ఏంటనేది తెలుసుకోవడం వల్ల ఏంటంటే స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేయగలరు అండ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయగలరు. దీని ద్వారా రెస్పాండ్ అవ్వగలరు. కామ్ వేలో ఎవరైనా క్వశ్చన్స్ అడిగినా ఆర్ హిస్టరీకి సంబంధించి ఏదైనా అడిగినా కానివ్వండి కామ్ వేలో రెస్పాండ్ అవ్వగలరు ఆ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది బిల్డ్ చేసుకోవడం వల్ల. It also helps in reading audience reactions and adjusting communication accordingly. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్ వల్ల ఏంటంటే ఆ యొక్క పర్టికులర్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రియాక్షన్స్ అనేది రీడ్ చేయగలను అండ్ వాళ్ళ యొక్క రియాక్షన్స్ అర్థం చేసుకుని ఆ యొక్క కమ్యూనికేషన్ అనేది అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. ఇఫ్ వాళ్ళు బోర్ ఫీల్ అవుతుంటే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా కమ్యూనికేషన్ అనేది చేయడము ఆర్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే ఇంకా ఎలాబరేట్ చేసి చెప్పడం ఇలాగ వాళ్ళ యొక్క రియాక్షన్స్ అనేవి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఆ కమ్యూనికేషన్ అనేది రిఫైన్ చేసుకుంటూ ఉండాలి. అంటే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్జాంపుల్ చూడండి. A tour leader notices tourists looking tired and shortens the explanation, which reduces personal stress and improves audience engagement. సో టూరిస్ట్ అనేవారు కొంచెం స్ట్రెస్ ఫీల్గా ఉన్నారు అండ్ టైర్డ్గా ఉన్నారు. సో రియాక్షన్స్ని అర్థం చేసుకొని టూర్ గైడ్స్ కన్వర్జేషన్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దాన్ని షార్టెన్ చేసే ఆర్
కన్సైజ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ మీద ఉన్న ప్రొఫెషనల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అండ్ అలాగే ఆడియన్స్కి సంబంధించి ఎంగేజ్మెంట్ ఆ యొక్క కాన్వర్జేషన్ డెలివరీ ఆ యొక్క పర్టికులర్ ఇన్ఫర్మేషన్ డెలివరీ అనేది బెటర్గా ఉంటుంది. వాళ్ళు షార్టన్గా అయిపోతుంది, సో కొంచెం ఫోకస్గా విందాము అన్న ఒక ఫీలింగ్ తోటి వింటారు. సో దీనిలో ఆడియన్స్ ఎంగేజ్మెంట్ కూడా ఉంటుంది, ఎంగేజ్మెంట్ ఇంక్రీజ్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ప్రొఫెషనల్ అపియరెన్స్ అండ్ గ్రూమింగ్. Looking professional increases self-confidence. Appropriate attire and grooming create a positive self-image and professional presence. In tourism, appearance reflects the organization and destination. స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అటైర్ అండ్ డ్రెస్సింగ్ సెన్స్, సో దీని ద్వారా ఏంటంటే ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రొఫెషనాలిటీ అండ్ అలాగే డెస్టినేషన్కి సంబంధించిన థింగ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. టూరిస్ట్ అనేవాళ్ళు జడ్జ్ చేస్తుంటారు ఆ పర్టికులర్ స్పీకర్ యొక్క అటైర్ని చూసి జడ్జ్ చేస్తూ ఉంటారు, ఆర్గనైజేషన్ కానివ్వండి ఆ డెస్టినేషన్కి సంబంధించి కానీ. సో అటైర్ అనేది బెటర్గా ఉండాలి. సో ఆ అటైర్ బాగుంటే మనకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం వల్ల ఏంటంటే కన్వర్జేషన్ అనేది స్మూత్గా వెళ్తుంది అండ్ ఎక్కడ బ్రేకేజెస్ లేకుండా నెర్వస్నెస్ అనేది ఫీల్ అవ్వకుండా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా వాళ్ళు చెప్పగలుగుతారు. సో అప్రిషియేట్ అటైర్. సో appropriate attire and grooming create a positive self image. అప్రోప్రియేట్ అటైర్ ఉండడం అండ్ తర్వాత గ్రూమింగ్ కానివ్వండి, ఇవన్నీ పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. A well-dressed guide in traditional attire feels proud and confident while represent cultural heritage. ఆ డెస్టినేషన్ సంబంధించి ట్రెడిషనల్ అటైర్లో పర్టికులర్ గైడ్ అనే వాళ్ళు డ్రెస్ అప్ అయినప్పుడు ఆ యొక్క డెస్టినేషన్ రూట్స్ని ఇవన్నీ కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వడం అండ్ ప్రౌడ్గా ఆ డెస్టినేషన్ రిప్రజెంట్ చేయగలుగుతారు. ఒక డెస్టినేషన్ని వాళ్ళ అటైర్ ద్వారా వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ ద్వారా డెస్టినేషన్ అనేది రిప్రజెంట్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే కల్చరల్ హెరిటేజ్కి సంబంధించి టూరిస్ట్కి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ పర్టికులర్ ప్లేస్లో ఎలా ఉండాలి, ఆ అటైర్ ఇక్కడ ఈ కల్చరల్ థింగ్లో ఉంది అని వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇవి అటైర్కి సంబంధించి. అండ్ తర్వాత వచ్చి పియర్ సపోర్ట్ అండ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్. Constructive feedback from colleagues and mentors helps in improving performance and reducing fear. ఫీడ్బ్యాక్ అనేది తీసుకొని కొలీగ్స్ కానివ్వండి ఆర్ మెంటర్స్ ఎవరి ముందైతే ముందు ప్రాక్టీస్ చేస్తారో సో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్స్ తీసుకుని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రిఫైన్ చేయడము అండ్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే పర్ఫార్మెన్స్ పర్టికులర్ ఫైనల్ పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుంది అండ్ అలాగే ఫియర్ అనేది రెడ్యూస్ చేయడానికి ఉంటుంది. Supportive environments encourage learning and confidence building. Feedback from a teacher avoids clarity and body language leading to improved performance. సో సపోర్టివ్ ఎన్విరాన్మెంట్స్ వల్ల ఏంటంటే ఎవరైతే పీపుల్ మన సరౌండింగ్స్లో ఉంటారో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటాయో సో దీనివల్ల ఏంటంటే ఎంకరేజ్ లెర్నింగ్, ఇంకా నేర్చుకోవాలనే ఒక ఎంతూజియాజం క్యూరియాసిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయడానికి ఉంటుంది. మనకన్నా పెద్ద పొజిషన్లో ఉన్న టీచర్స్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ అనేది పాజిటివ్గా వస్తుందో వాయిస్ ఆఫ్ క్లారిటీ అండ్ బాడీ లాంగ్వేజ్ సో చెప్పేది క్లారిటీగా ఇవ్వడం చెప్పడము అండ్ తర్వాత బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ వాటి వల్ల ఏంటంటే ఈ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ తర్వాత ఫైనల్ పర్ఫార్మెన్స్లో బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, టైం మేనేజ్మెంట్ అండ్ స్ట్రక్చరింగ్ కంటెంట్. Poor time management can cause increased anxiety. Organizing content into clear sections ensures smooth delivery and confidence. So time management.
పర్టికులర్ టాపిక్కి ఎంత టైం అనేది ఇవ్వాలి అండ్ ఎంత ఎలాబరేట్ చేయాలి అనేది తెలిసి ఉండాలి. సో ఇలా తెలియడం వల్ల అంటే మనకి సర్టెనిటీ అనేది ఉంటుంది. అండ్ అలాగే బ్రేకేజెస్ లేకుండా నెక్స్ట్ టాపిక్కి ఫ్లోగా వెళ్ళిపోతుంది. ఆ కంటిన్యూస్ వేలో చెప్పగలుగుతాము. సో ముందే ఆర్గనైజ్ చేసుకోవాలి ఏ కంటెంట్ని ఎలా సెక్షన్స్ కింద డివైడ్ చేసుకోవడము అండ్ ఒక కంటెంట్ అయిన తర్వాత ఇంకొకటి ఎలా చెప్పాలి, నెక్స్ట్ టాపిక్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఇలాగా స్ట్రక్చర్డ్ వేలో కంటెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నోయింగ్ వెన్ టు స్టార్ట్ అండ్ రెడ్యూస్ ప్రెషర్. సో ఎప్పుడు స్టార్ట్ చేయాలి అండ్ ఎప్పుడు ఎండ్ చేయాలి అని తెలిసి ఉండడం వల్ల ఏంటంటే మనకున్న స్ట్రెస్ అనేది రెడ్యూస్ చేయడానికి ఉంటుంది. అండ్ దీని ద్వారా మైండ్ అనేది కామ్గా వర్క్ చేస్తుంది. ఆ యాంగ్జైటీ కానివ్వండి, ఆ నర్వస్నెస్ అనేది క్రియేట్ అవ్వకుండా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఏ గైడ్ a 2-minute explanation at a monument, dividing it into history, architecture and significance. సో 10-minute ఎక్స్ప్లెనేషన్ కింద డివైడ్ చేసుకున్నారు. సో ఫస్ట్ ఏంటంటే ఆ పర్టికులర్ సైట్కి సంబంధించి హిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ తర్వాత ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, తర్వాత దాని యొక్క సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ఆ యొక్క కంటెంట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇలాగ ఏంటంటే ఎక్కడైతే స్టార్ట్ చేయాలి అండ్ ఎక్కడ ఎండ్ చేయాలని తెలియడం వల్ల ఆయనకి స్ట్రక్చర్డ్గా నేను ప్రిపేర్ చేసుకున్నాను కంటెంట్. సో నేను ఎక్కడ ఫ్లో అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. అండ్ సో అంత యాంగ్జైటీ అనేది ఫీల్ అవ్వదు. సో ఫీల్ అవ్వకపోవడం వల్ల కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని పర్ఫెక్ట్గా డెలివర్ చేయగలుగుతారు. సో ఇది టైం మేనేజ్మెంట్ స్ట్రక్చర్ కంటెంట్ సంబంధించి. నెక్స్ట్ చూడండి, storytelling techniques in tourism communication. Storytelling makes communication natural and engaging, reducing fear. It shifts focus from self to the story. సో ఆ కంటెంట్ అనేది ప్రిపేర్ చేసుకున్నారు. సో ఆ కంటెంట్ ఎలా చెప్తున్నారు అనే విధానం స్టోరీ టెల్లింగ్ వైజ్లో చెప్పడం వల్ల ఏంటంటే ఆ ఫోకస్ అనేది స్టోరీ మీద షిఫ్ట్ అవుతుంది. ఆ సెల్ఫ్ యాంగ్జైటీ కానివ్వండి అండ్ ఇవన్నీ వాటి మీద నుంచి స్టోరీ టెల్లింగ్ ఎలా చెప్పాలి ఏంటి అన్న దాని మీద షిఫ్ట్ అవుతుంది. సో దాని ద్వారా వాళ్ళ యాంగ్జైటీ అనేది డిక్రీజ్ అవుతుంది, ప్రొనౌన్సియేషన్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. ఎప్పుడైతే స్టోరీ టెల్లింగ్ వైజ్లో చెప్తారో ఆ యొక్క కమ్యూనికేషన్ అనేది న్యాచురల్గా ఉంటుంది, ఎంగేజింగ్ అంటే ఆడియన్స్కి అర్థమయ్యేలా ఉంటుంది. స్టోరీస్ హెల్ప్స్ క్రియేట్ ఎమోషనల్ కనెక్షన్స్ విత్ టూరిస్ట్. సో స్టోరీ ఎమోషనల్ కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది, టూరిస్ట్ తోటి ఎమోషనల్ కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ వాళ్ళు ఆ పర్టికులర్ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి వాటిని ఇంకా అర్థం చేసుకుంటారు అండ్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా బెటర్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, గైడ్ narrates a legend associated with a Buddhist site, making the audience attentive and easy personal anxiety. సో పర్టికులర్ గైడ్ ఏంటంటే ఆ యొక్క సైట్కి సంబంధించి ఒక లెజెండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బుద్ధిస్ట్ సైట్కి సంబంధించి. సో ఆయన యొక్క లైఫ్ స్టోరీని, ఆయన లైఫ్లో జరిగిన ఈవెంట్స్ని స్టోరీ బేస్లో చెప్తున్నారు. ఎలా జరిగింది ఏంటి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ స్టోరీ బేస్లో చెప్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఆ టూరిస్ట్ యొక్క అటెంటివ్నెస్ అనేది ఆ పర్టికులర్ ఏదైతే చెప్తున్నారో దాని మీద ఉంటుంది. అండ్ దీనివల్ల పర్సనల్ యాంగ్జైటీ, ఆ టూర్ గైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్సనల్ యాంగ్జైటీ అనేది రెడ్యూస్ అవడానికి ఛాన్సెస్ ఉంది. సో అది స్టోరీ టెల్లింగ్ ఇన్ టూరిజం గురించి. స్టోరీ టెల్లింగ్ వైజ్లో చెప్పడం వల్ల ఏంటంటే అటెంటివ్నెస్, టూరిస్ట్ యొక్క అటెంటివ్నెస్ అండ్ ఫోకస్ అనేది ఈ యొక్క కన్వర్జేషన్ మీద ఉంటుంది. అండ్ తర్వాత గైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్సనల్ యాంగ్జైటీ అనేది రెడ్యూస్ అవ్వడానికి ఉంటుంది. ఈ స్టోరీ మీద మెయిన్ ఫోకస్ ఉండడం వల్ల ఏంటంటే పర్సనల్గా మైండ్లో ఎమోషనల్ యాంగ్జైటీ కానివ్వండి, నర్వస్నెస్ ఇలాంటివన్నీ రెడ్యూస్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, లీడర్షిప్ అండ్ గ్రూప్ మేనేజ్మెంట్ స్కిల్స్.
Tourism professionals often lead groups. Leadership skills helps in maintaining control and reducing fear. Clear instructions and confident behavior build authority. క్లియర్గా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కాన్ఫిడెంట్ బిహేవియర్ వల్ల ఏంటంటే ఒక అథారిటీ అనేది మెయింటైన్ అవుతుంది. దీంట్లో ఎగ్జాంపుల్ చూడండి. A tour manager confidently organizes a group during travel delays, maintaining calm and trust. సో ఒక టూర్ మేనేజర్ ఉన్నారు, కాన్ఫిడెంట్గా ఒక గ్రూప్ని ఆర్గనైజ్ చేయడము, ట్రావెలింగ్లో ఒక డిలే అవ్వడం కానివ్వండి, ఆర్ ఏదైనా ట్రబుల్ వచ్చిన, సో ఇలాగా మేనేజ్ చేయడం వల్లనే వాళ్ళ యొక్క కామ్నెస్ అండ్ ట్రస్ట్, ఆ యొక్క టూరిస్ట్ సంబంధించి ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. దీనివల్ల వాళ్ళకి లీడర్షిప్ అనేది ఉంటుంది. సో తర్వాత చూడండి, కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. Ongoing training and workshops help professionals stay updated and confident. Learning new skills reduces fear for the unknown. కంటిన్యూస్గా నేర్చుకోవడం వల్ల ఏంటంటే ప్రొఫెషనల్స్కి ఏదైతే థింగ్స్ ఉన్నాయో అప్డేటెడ్ అవ్వడానికి అండ్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వడానికి, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ న్యూ థింగ్స్ అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. సో వాటిని నేర్చుకోవడం వల్ల ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం అండ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. లెర్నింగ్ న్యూ స్కిల్స్ రెడ్యూసెస్ ఫియర్ ఆఫ్ ద అన్నోన్. న్యూ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఏదైతే అన్నోన్ థింగ్స్ ఉంటాయో వాటి నుంచి వచ్చే ఫియర్ అనేది రెడ్యూస్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇలా ఎగ్జాంపుల్ వచ్చి, గైడ్ అటెండ్స్ ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ వర్క్షాప్ టు ఇంప్రూవ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ టెక్నిక్స్. ప్రొఫెషనల్ గైడ్ అనే పర్సన్ కమ్యూనికేషన్ స్కిల్స్ వర్క్షాప్స్లోకి ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇందులో ఏంటంటే వాళ్ళ యొక్క స్పీకింగ్ స్కిల్స్ అనేవి కానివ్వండి ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంప్రూవ్ చేసుకోవడానికి స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం, ఇంకా ఏదో నేర్చుకోవాలన్న యాంగ్జైటీతో వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి థింగ్స్ వల్ల ఏంటంటే ఏదైనా అన్నోన్ ఫ్యాక్ట్స్ కానివ్వండి ఇవన్నీ తెలుసుకోవడానికి ఉంటుంది అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి రిఫ్లెక్షన్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్. Reflecting on experiences helps identify strengths and areas for improvement. Personal growth transforms fear into confidence over time. సో పర్సనల్గా గ్రోత్ అనేది చేసుకోవడం, సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకున్న ఫియర్ అనేది కాన్ఫిడెన్స్ కింద చేంజ్ అవుతుంది. ఆఫ్టర్ ఎ టూర్, ఎ గైడ్ కనెక్ట్స్ notes what went well and what can be improved for future tours. సో ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఆర్ టూర్ గైడ్ ఏదైనా బుక్ అనేది ప్రిపేర్ చేసుకుని దాంట్లో రాసుకోవడం, ఏదైతే కరెక్ట్గా చెప్పారు ఆర్ ఇంకా ఏదైతే బెటర్ చేసుకోవాలని డివైడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్ టూర్స్కి తను ఇంకా ఇంప్రూవ్ అవ్వగలరు అండ్ బెటర్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు టూరిస్ట్ తోటి. సో ఇవి రిఫ్లెక్షన్ అండ్ పర్సనల్ గ్రోత్కి సంబంధించి. లాస్ట్గా మీకు కన్క్లూజన్. Overcoming stage fear in tourism is a continuous and transformative journey. It requires a blend of physiological strength, technical skills, cultural understanding, and consistent practice. So, stage fear అనేది ఓవర్కమ్ చేయడం, టూరిజంలో మనకి స్టేజ్ ఫియర్ అనేది ఓవర్కమ్ చేయాలంటే ఇది కంటిన్యూస్ జర్నీ, ట్రాన్స్ఫర్మేటివ్ అంటే ఇంకా అలా నేర్చుకుంటూ ఉండాలి. స్కిల్స్ కానివ్వండి, స్పీకింగ్ స్కిల్స్ కానివ్వండి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడము అండ్ న్యూ థింగ్స్ అనేవి నేర్చుకుంటూ ఉండాలి. ఇందులో మనకి ఏంటంటే ఇట్ రిక్వైర్స్ ఎ బ్లెండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజియోలాజికల్ స్ట్రెంగ్త్ కానివ్వండి, అలాగే టెక్నికల్ స్కిల్స్, కల్చరల్ అండర్స్టాండింగ్. సో పర్టికులర్ పర్సన్ ఎక్కడి నుంచి అయితే వచ్చారో వాళ్ళ యొక్క కల్చర్ని అర్థం చేసుకోవడం, నార్మ్స్ ఇవన్నీ తెలుసుకోవడము అండ్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్. బట్ లైక్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఆ పర్టికులర్ పర్సన్స్ గురించి కానివ్వండి, వాళ్ళ యొక్క కల్చర్ ఆర్ స్కిల్స్
పిచ్ మెయింటైన్ చేయడము, టోన్ మెయింటైన్ చేయడము, వాల్యూమ్ మెయింటైన్ చేయడం, ఇలాంటి థింగ్స్ అనేవి కంటిన్యూయస్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో, ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంకా బెటర్ అవుతూ ఉంటాయి. Tourism professionals who conquer their fear not only improve their own confidence but also enhance tourist satisfaction, destination image and organizational reputation. సో ఎవరైతే టూర్ గైడ్స్ కానివ్వండి ఆర్ సర్వీస్ సెక్టార్స్‌లో వర్క్ చేసే వాళ్ళు వాళ్ళ ఫియర్‌ని ఎప్పుడైతే ఓవర్‌కమ్ చేస్తారో, వాళ్ళ యొక్క ఓన్ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకోవడం కాకుండా, ఆ పర్టిక్యులర్ టూరిస్ట్‌కి సంబంధించి ఒక సాటిస్ఫాక్షన్ అనేది క్రియేట్ చేయడం, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇంకా బెటర్ చేయడానికి ఉంటుంది. అలాగే డెస్టినేషన్ ఇమేజ్ అనేది అందరికీ తెలిసేలా చేయడము. అండ్ ఆర్గనైజేషన్ యొక్క రెప్యుటేషన్ అనేది బిల్డ్ చేయడానికి ఉంటుంది. ఎప్పుడైతే పర్టిక్యులర్‌గా ఆ యొక్క ఎంప్లాయీ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఫియర్‌ని ఎప్పుడైతే ఓవర్‌కమ్ చేస్తారో, వాళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ, ఆ యొక్క ఆర్గనైజేషన్ యొక్క రెప్యుటేషన్‌ని బిల్డ్ చేస్తారు. అండ్ తర్వాత డెస్టినేషన్ యొక్క ఇమేజ్ కూడా బిల్డ్ చేయడానికి ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే, ఆ టూరిస్ట్ యొక్క సాటిస్ఫాక్షన్, అలాగే ఎక్స్‌పీరియన్స్ పాజిటివ్ వేలో వెళ్తుంది. By applying the strategies discussed in ranging from mindset development and subject mastery to storytelling and leadership. సో, ఇక్కడ మీకు ముందు ఎక్స్‌ప్లెయిన్ చేసిన పర్టిక్యులర్ థింగ్స్ ఏదైతే ఆ కల్చర్ గానివ్వండి అండ్ పాయింట్ టు పాయింట్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే, టూర్ గైడ్స్ వాళ్ళ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే, ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బెటర్ అవుతా ఉంటాయి. సో, ఇది ఓవర్‌కమింగ్ స్టేజ్ ఫియర్ గురించి. With dedication and experience, what once felt like anxiety becomes an opportunity to inspire, educate, and create అన్‌ఫర్గెటబుల్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్సెస్. సో, డెడికేషన్ తోటి అండ్ అలాగే ఎక్స్‌పీరియన్సెస్ తోటి ఏంటంటే, ఎప్పుడైతే వన్స్ మీరు ఫీల్ అయిన ఒక యాంగ్జైటీ కింద, ఒక థ్రెట్ కింద ఫీల్ అయిన థింగే మీరు నెక్స్ట్ సెషన్‌లో ఏంటంటే, ఒక ఆపర్చునిటీ కింద టు ఇన్‌స్పైర్ ఒక పర్టిక్యులర్ పీపుల్స్‌ని ఇన్‌స్పైర్ చేయడానికి అండ్ ఎడ్యుకేట్ చేయడానికి ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ ఒక ఫర్గెట్టబుల్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ అనేది క్రియేట్ చేయడానికి ఆపర్చునిటీ దొరికిందని ఫీల్ అయ్యేలాగా అవుతుంది. సో, ఎప్పుడైతే ఇలాంటి థింగ్స్ ఈ యొక్క స్టేజ్ ఫియర్‌ని ఓవర్‌కమ్ చేస్తారో, ఈ థింగ్స్ అనేవి మనకి ఆపర్చునిటీ కింద ఫీల్ అవుతాం. సో, ఇదమ్మా ఓవర్‌కమింగ్ అండ్ స్టేజ్ ఫియర్ గురించి. థాంక్ యూ. టుమారో మీకు టుమారో టాపిక్ వచ్చి ప్రొఫెషనల్ వొకాబులరీ ఫర్ టూర్ గైడింగ్. సో, టుమారో మనం ప్రొఫెషనల్ వొకాబులరీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. థాంక్ యూ అమ్మ. థాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్.